మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల జూలై 21 నుంచి 31వ తారీఖు వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి గ్రహ సంచారం జరుగుతుంది. జూలై 21 నుంచి 31వ తారీఖు వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే, ఇప్పుడు చాలామంది అనుకునేటువంటి సింహరాశి వారి జన్మించినటువంటి వాళ్ళకి భావించేటువంటిది ఏంటంటే అష్టమ శని ప్రభావము అని చెప్పి. కానీ జూలై 27వ తారీఖు రోజు నుంచి శని వక్రీకరించినటువంటి కారణం చేత కుంభరాశి ఫలితాలని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే గతంలో అనగా ఈ సంబంధించినటువంటి మీనరాశిలోకి మారిన తర్వాత అష్టమ శని ప్రభావంలో ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు ఉన్నాయి కదా, వాటి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఇందులో కొంతమందికి తమ జీవిత భాగస్వామి, సింహరాశిలో జన్మించిన వారికి జీవిత భాగస్వామికి ఊహించని అదృష్టం కలిగే అవకాశం ఉంటుంది శని మార్పు వల్ల. ఇలా వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరడం కానీ, లేదా వారి భాగస్వామి విషయంలో కొంత ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు పెరిగే అవకాశం సింహరాశి వారికి గోచరమవుతుంది. అలాగే మర్చిపోయినటువంటి స్నేహితులు కావచ్చు, లేకపోతే కోల్పోయినటువంటి బాంధవ్యాలు మళ్ళీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సంబంధించినటువంటి కొత్తగా భాగస్వామ్య పునరుద్ధరణ జరిగే అవకాశం, అంటే కొత్త వ్యక్తులతో కలిసి వ్యాపార సంబంధ బాంధవ్యాలు నడిపించే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతుందని చెప్పొచ్చు. కాకపోతే ప్రధానంగా కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శరీరంలో వాత పిత్త ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఏ పని చేయాలన్న ఆసక్తి అనేటువంటిది తగ్గుతుంది. ఇది ప్రధానంగా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క కుజుని యొక్క స్థితి ప్రధానంగా ఈ సింహరాశి వారికి దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా కానీ చకచక జరిగిపోవడం, గృహం కొనుగోలు చేసుకోవాలనేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ గృహ కొనుగోలు ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడం, ఇవన్నీ కూడాను జరిగిపోతాయని చెప్పవచ్చు. ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు అనేటువంటి ఉన్నప్పటికీ కూడా కాస్త సంయమనం పాటిస్తూ ఉన్న దాంట్లోనే, ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే కాలం ఇప్పుడు అనుకూలంగా లేదు. ఇటు శని మార్పు, అలాగే గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత కొంతకాలం అనేటువంటిది వేచి చూడక తప్పదు. అది 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. అనవసరంగా కొత్త ఉద్యోగాల బారిన పడి అక్కడ ఇబ్బందులు పడడం కంటే ఉన్న ఉద్యోగంలో కంటిన్యూ చేయడం మంచిది. నిరుద్యోగస్తులు ఆశించిన మేర ఈ సంబంధించినటువంటి శాలరీ కోసం కాకుండా ఏ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం మంచిదమ్మా. అంటే అట్లానే తక్కువని కాదు, ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆశించిన మేర ఫలితం దక్కే అవకాశం లేదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా తెలివితో నిర్ణయం తీసుకొని మంచి సమయం ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా బాట వేసుకుంటే మంచిది. ఇక సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏదైతే ఉంటారో ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఫినాన్స్ రంగంలో కావచ్చు, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులకు సంబంధించింది కావచ్చు, లేదా ఇంకా ఏదైనా కానీ సంబంధించి పెట్టుబడులకు సంబంధించినటువంటి వాటిలో వీళ్ళకి అనూహ్యమైనటువంటి విజయాలు లభిస్తాయి. ఆశించినది ఒకటి, మన ఆలోచించింది ఒకటైతే జరిగేది ఇంకొకటి. అంటే 10 రూపాయల లాభం వస్తుందని పెడతారు, కానీ 15 రూపాయలు రావచ్చు. అన్ని విధాలుగా మంచి జరుగుతుందమ్మా. పెట్టుబడులకు సంబంధించి మాత్రం ఫైనాన్స్ రంగంలో కానీ ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చాలా అనుకూలమైనటువంటి విధానాలు, గ్రహ సంచారము అనుకూలంగా ఉంది. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావాలి అని అనుకుంటే కనుక చక్కగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు సంపాదించిన సొమ్ములో కాస్త వాలంటరీ సర్వీస్ అనేటువంటిది చేయడం, అనాథలకి బీదలకి ఏదైనా కానీ తమ సంపాదన కొంత వినియోగించడం అనేటువంటి చేసుకుంటే ఇంకా మేలు జరిగేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఇక దాంపత్య సమస్యలన్నీ కూడా చెక్ పెట్టుకొని ఆనందంగా జీవించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు అరమరికలు లేకుండా ఆనందంగా గడుపుతారు. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధ బాంధవ్యాలు కుదిరే అవకాశం ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సత్సంతాన ప్రాముఖ్యత ఏర్పడుతుందని చెప్పవచ్చుమా. అలాగే ఇక విద్యార్థులు బాగా కష్టపడితే కానీ ఫలించినటువంటి పరిస్థితులు. కాబట్టి
విదేశీ యానానికి సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. దూర ప్రాంతానికి వెళ్ళి జీవించగలిగేటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. గురుగారు మరి ఏంటి ఆదాయ వ్యయ ఖర్చులు అలాగే మానసిక స్థితి ఎలా ఉండబోతుంది 21 నుంచి 31 తారీఖు వరకు? ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి అంటే ప్రతి నెలలో భాగంగానే ఆదాయ వ్యయాలు, మానసిక పరిస్థితి, అలాగే సంతోషము ఇవన్నీ కూడాను మనం తెలియచేయడం, రోజుల వారీగా తెలియచేయడం జరుగుతుంది. అయితే ప్రతి మనిషికి కూడాను సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక, సమస్యలు ఏదైనా వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, విద్యా సంబంధించిన సమస్యల నుంచి బయటపడాలని, ముఖ్యంగా ఆర్థిక బాధలు, వ్యాపార అభివృద్ధి, వృత్తిలో అభివృద్ధి, అలాగే శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ఈ సంబంధించినటువంటి నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధల నుంచి బయటపడాలనుకుంటుంటారు. ఎలాగో 27వ తారీఖు రోజున శని మారుతున్నాడు కాబట్టి 12 రాశుల్లో కూడా మార్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి 12 రాశుల్లో జన్మించిన వారికి కూడా ఇప్పుడు శని అవకాశము అవసరం కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠమాధ్వర్యంలో జూలై 25వ తేదీ తొలి ఏకాదశి సందర్భంగా రాత్రి 9 గంటలకి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, శనైశ్చర హోమాదులు జరిపించి పూజ చేసిన వారాహిమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల కాల్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క వారాహిమాలలు కేవలం 108 మందికి మాత్రమే అవకాశం అమ్మ. కాబట్టి ఈ సంబంధించినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి 21వ తారీఖు రోజున కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు జరిగే అవకాశము, ధన నష్టము, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక 22, 23 మాత్రము ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా లాభము, సోదర సోదరిమణులు, స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకొని ఆనందంగా జీవించగలగడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే రాని బాకీలు వసూలవుతాయి. సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, ఖర్చుకు మించిన ఆదాయం ఉండడం వల్ల సమస్యలన్నీ కూడాను పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఇక 24, 25, 26 ఈ తేదీలలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఎంత పని చేసినప్పటికీ కూడాను సంతోషం అనేటువంటిది ఉండదు ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాశి వారికి. ఇక 27, 28 ఈ తేదీలలో జ్వరపీడితులయ్యే అవకాశం ఉంటుంది. శరీరము అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వృధా కాలయాపన, అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంటుంటాయి. అలాగే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ప్రాక్టికల్గా ఏ పని ముందుకు సాగనటువంటి పరిస్థితి ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది ఆ 27, 28 తేదీలు. ఇక 29, 30, 31 ఈ 3 రోజులు మాత్రం మిగతా వాళ్ళకి ఎలా ఉన్నా సింహరాశిలో జన్మించినటువంటి వారికి వారాంతం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆశించిన మేర ధనాదాయం ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఆనందంగా ఆ ఆఖరి రోజులు గడుపుతారని చెప్పవచ్చు. ఓకే గురు, మరి ఏం పరిహారం పాటించాలి గురువు గారు సింహరాశి వారు? సింహరాశి వారు ప్రధానంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, అలాగే ఈ సంబంధించినటువంటి కాలభైరవ అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించినట్లయితే చాలా మటుకు ఏ రోజుకు ఆ రోజు వచ్చే సమస్యల పరిష్కారం మనకు లభించడం, దైవానుగ్రహం లభించడం, తద్వారా కొంతవరకు ప్రశాంతతను పొందే అవకాశం ఉంటుంది. అలాగే దైవానుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క అంతరిక్ష దేవతలు, గ్రహాలకు మించినటువంటి దేవతల యొక్క అనుగ్రహం కోసం తొలి ఏకాదశి రోజున వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించడం జరుగుతుంది. కాబట్టి నాకు కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, గురువుగారు చెప్పిన పరిహారాన్ని పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో జూలై 25న తొలి ఏకాదశి రోజున వారాహి అమ్మవారి పూజలో, హోమంలో మీరంతా కూడా మీ గోత్ర నామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, వెంటనే కాల్ చేసి పూర్తి వివరాలని తెలుసుకోండి. నమస్కారం.